జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రాష్ట్రంలో పెరగటం మా అదృష్టం, ఈ రాష్ట్రంలో ఉండటం మాకు ఒక భరోసా అని ప్రతి కుటుంబం ఆలోచించేటట్టుగా మేము వివిధ పథకాలు రచించి ముందుకు పోతాం. అందులో భాగమే ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళైనా, లేకపోతే రేపు చేసుకొచ్చేటువంటి ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా చేసుకొచ్చేటువంటి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకమైన ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం భేదం లేకుండా అన్ని కుటుంబాలు, దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి జీవిత బీమా ఉండాలని చెప్పి, ప్రమాద బీమా ఉండాలని చెప్పి ప్రతి కుటుంబానికి బీమా చేయటానికి సంకల్పించిన ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏది ఉందంటే అది మన రాష్ట్రం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వమే. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. ఇవన్నీ ప్రజల కోసం మనం ఆలోచన చేసే లక్ష్యాలు, ఆలోచన. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఎస్సీ సప్లాన్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు బాగా తెలుసు. నేను డిప్యూటీ స్పీకర్గా, డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజ నరసింహ గారు, సోనియా గాంధీ గారి ఆలోచనతో మేము సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చాం. రాష్ట్రం 10 సంవత్సరాలు వస్తే ఆ చట్టాన్ని అమలు చేస్తారా అని చూస్తే అమలు చేయలేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్న నేను తప్పనిసరిగా రాగానే ఆలోచన చేశాం. సప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ తెచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, R&D శాఖ నుంచి కానీ, ఏ ఇతర శాఖ నుంచైనా దామాషా ప్రకారం ఆ నిధులను ఖర్చు పెట్టడం కోసం ఆర్థిక శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి కసరత్తు చేస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా గత సంవత్సరంలో ఏ రకంగా అయితే ఎస్టీ సప్లాన్ కింద వివిధ శాఖలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించామో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కేటాయిస్తాం. ఈ సంవత్సరం కూడా తిరిగి ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి కూడా దానికి సంబంధించిన నిధులు వస్తాయని ఈ సందర్భంగా నేను వారికి చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్లపైన, అక్కడక్కడ గ్రామాల్లో ఆ ఇళ్లపైన ఉన్నటువంటి లైన్ షిఫ్టింగ్ సంబంధించి చాలా నియోజకవర్గాలు అడుగుతాం. గతంలో ఎక్కడ లేదు, శాఖనే డబ్బులు ఇచ్చి చేపించేది. ఆ గ్రామ పంచాయతీనో మున్సిపాలిటీనో కట్టాల్సిన పరిస్థితి ఉంటే ఆ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ దగ్గర నిధులు లేవు. దీన్ని ప్రత్యేకంగా విద్యుత్ శాఖని ఆలోచన చేసి నిర్ణయం చేయాలంటే కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని శాసనసభ నియోజకవర్గాలు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా మన కడియం శ్రీహరి గారు అడిగినటువంటి లైన్ షిఫ్టింగ్ సంబంధించినటువంటి వాటికి తప్పనిసరిగా నేను పరిశీలన చేసి కొన్ని నిధులు శాంక్షన్ చేస్తానని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం ఎవరిదో కాదు, ఈ ప్రభుత్వం ప్రజలది. ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి లక్ష్యం తప్ప ఇంకొకరి లక్ష్యం కానీ ఇంకో ఆలోచన కూడా లేదు. ఈ నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. ప్రజల్ని అరచేతుల్లో పెట్టుకొని